కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన స్థలాన్ని జయభీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేట్లపాలెంలో జరిగిన పేలుడు ప్రమాదం దుర్ఘటన కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు బాధ్యులైన అధికారులపై 304A సెక్షన్ క్రింద కేసులు నమోదు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘటనా స్థలాన్ని కేవలం పరామర్శించడానికే వచ్చారని, బాధితులకు సరైన న్యాయం జరగలేదని విమర్శించారు. రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. వేట్లపాలెం బాధితులకు న్యాయం జరిగే వరకు న్యాయపరమైన మరియు రాజకీయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక చిన్న మాటని, పత్రికలో వచ్చినటువంటి వార్తను నేను మీడియా సోదరులకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 33 బాణసంచా తయారీ కేంద్రాలకు అగ్నిమాపక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 87 బాణసంచా తయారీ కేంద్రాలు ఉంటే వాటిల్లో 33 కేంద్రాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు, వాటి కాల్డ్ NOC లేవని తనిఖీల్లో వెల్లడైంది. ఇవన్నీ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి మండల పరిధుల్లో ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ముందు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి అనే అంశాలను సూచిస్తూ అగ్నిమాపక శాఖ NOC జారీ చేస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి లైసెన్సులు పొందిన తర్వాత బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు ఎవరు అగ్నిమాపక NOCలు రెన్యువల్ చేయించుకోవటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దీపావళి సమయంలో తనిఖీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదు. ఈ నిర్లక్ష్యానికి, ప్రమాదానికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని నేను మీకు సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మీడియా సోదరుల ద్వారా చదివినిపించా. రాష్ట్రంలో ఏ బాణసంచి తయారీ కేంద్రానికి కానీ, ఏ కోల్డ్ స్టోరేజ్కి కానీ, ఏ ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నో అబ్జెక్షన్ ఉండటం లేదు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండటం లేదు, NOC అగ్నిమాపక NOC ఉండటం లేదు. అగ్నిమాపక NOCని, పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ని తీసుకుంటే కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది అని అధికారులు, వీళ్ళు రాజకీయ నాయకుల తొత్తుల్ని మేనేజ్ చేసి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ అగ్నిమాపక శాఖ ఏ విధమైనటువంటి అనుమతులు మంజూరు చేయకపోయినా రాష్ట్రంలో కొన్ని వేల ఫ్యాక్టరీలు ఈ విధంగానే రన్ అవుతాయి. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కోరుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా నిన్న జరిగినటువంటి ప్రమాదానికి కారణాన్ని ఎవరని చెప్పాలి, మీరే ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో శాసనసభలో బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి ఒక మాటగా, రాష్ట్రంలో కొన్ని వేల పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా పనిచేస్తున్నాయి, వాటిని మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ తీసుకోమని ఇన్సిస్ట్ చేస్తే రాష్ట్రం నుంచి తరలిపోతాయి, కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించాలి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వీడియో రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, నిన్న వచ్చి మీరు ఇక్కడికి వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోయినారు. అసలు నిన్న జరిగిన ప్రమాదానికి కారణం మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కాదా? మీ RDOని, మీ DSPని సస్పెండ్ చేసేసి వాళ్ళ మీద తోసేసి వెళ్ళిపోతే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా చేసినటువంటి ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి?
ఈరోజు రెవెన్యూ శాఖ ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకొని అధికారులు అందరూ కూడా మీ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ లంచగొండితనాలుగా మారి ప్రజల ప్రాణాలు పోతుంటే మాస్క్ పెట్టుకొని మీరు వచ్చేసేసి 2 మాటలు మాట్లాడేసి ఒక 20 లక్షల రూపాయలు మొఖాన్ని పడేసి మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే ఇక్కడ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటండి? తల్లిని కోల్పోయిన వాడి కొడుకు పరిస్థితి ఏంటి? తల్లిని కోల్పోయినటువంటి కూతురు పరిస్థితి ఏంటి? భార్యను కోల్పోయినటువంటి భర్త పరిస్థితి ఏంటి? ఈరోజు మా అమ్మ లేచి మాకు అన్నం వండి పెడుతుంది, మా నాన్న వచ్చి మాకు ఏదో ఈరోజు బయటకు తీసుకెళ్తాడు అని ఆశగా ఎదురు చూసే కుటుంబాల పరిస్థితి ఏంటి? మరి దళితులు, బిడ్డలు, బలహీన వర్గాలు కుటుంబాలు కోల్పోయినారు, వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వండి. మేము మా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. క్షతగాత్రులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షల రూపాయలు పే చేయాలి. ఎక్స్క్రీషియా పే చేయాలి. చనిపోయిన ప్రతి వారి కుటుంబంలో నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్లో చెప్పినట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఉద్యోగం ఒకటి ఇవ్వాలి. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇవ్వాలి. వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించాలి. మీరు ఎంత చేసినా చనిపోయిన కుటుంబాలను తిరిగి తీసుకురాలేరు సార్. కానీ మానవత్వంతో నీ యొక్క నిర్లక్ష్యం వల్ల, అధికారుల లంచగొండితనం వల్ల ఈరోజు చనిపోయిన కుటుంబాలకి కనీసంగా వారు చనిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులైన సంతోషంగా ఉండే విధంగా మా పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ని నిర్వర్తించే విధంగా మీరు కనుక ఒక ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తుంది. బాధితుల తరపున రాజకీయంగా పోరాటం చేస్తుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా పార్టీ అండగా ఉంటుంది. అండ్ రెండో డిమాండ్గా కలెక్టర్ అండ్ ఎస్పీ ఇమ్మీడియట్గా అగ్నిమాపక సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా సస్పెండ్ కావాలి. ఈ ప్రకటన కనుక చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ బాధిత కుటుంబాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తుంది, రాజకీయ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద ఈ విధంగా ఎన్ఓసీ లేకుండా, ఫైర్ పర్మిషన్స్ లేకుండా నడిచే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ మీద కూడా మా పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పటికే హైకోర్టులో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి మీద ఫోకస్ చేసి ఇలాంటి ప్రమాదం మరొకసారి జరగకుండా మీడియా సోదరులు, రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల్ని, నిరుపేదల్ని, వారి ప్రాణాలు కాపాడే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో భారీ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా పలువురిపై విచారణ వేగవంతం చేసి శిక్షించాలని డిమాండ్. టీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు నాణ్యతతో పరిష్కరించాలి. కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించిన జయభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ప్రభుత్వ తీరుపై ధ్వజం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.